హాయ్. ఫియర్, భయం. ఏదైనా మనకు ఒక కొత్త పని చేసేటప్పుడు భయం ఖచ్చితంగా ఉంటుంది. అది అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏ పని చేసినా మనకు భయం అవుతుంది, ఇది మనకొక్కటేనా, ఎందుకు ఇలా అని. ఇది మనకొక్కటే కాదు, ప్రతి ఒక్కరికి ఉండే నార్మల్ ఎమోషన్ భయం. ఇలానే కన్నా కూడా చాలా భయం వేసింది తన ఎలక్యూషన్ కాంపిటీషన్ ఉంటాయి. సో కన్నా వాళ్ళ తాతయ్యని అడిగి ఏం టిప్స్ తెలుసుకుందో చూద్దామా. హౌ టు రిమూవ్ ద ఫియర్. లెట్స్ గో. కన్నాకి నెక్స్ట్ డే స్కూల్లో ఎలక్యూషన్ కాంపిటీషన్ ఉంటుంది. తనేమో తన లైన్స్ అన్నీ నేర్చేసుకుంది, కానీ భయం, ఎక్కడన్నా మధ్యలో ఆగిపోతే ఎలా, గుర్తు రాకపోతే ఎలా, అందరు నన్ను చూసి నవ్వుతారేమో. సో టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర. దూరంగా ఉన్న వాళ్ళ తాతయ్య గమనిస్తాడు అది. ఏందబ్బా అని. సరే అనేసి ఒక 2 గ్లాసుల్లో పాలు తీసుకొని వెళ్ళి కన్నా దగ్గర కూర్చుంటాడు. ఏ నాన్న, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు తాతయ్య. తాతయ్య, నాకు రేపు ఎలక్యూషన్ కాంపిటీషన్ ఉంది, దానికోసం అని చెప్తుంది. ఏంటి, నువ్వు అవన్నీ చదువుకోలేదా, లైన్స్ నేర్చుకోలేదా, అర్థం అవ్వట్లేదా అంటాడు. లేదు తాతయ్య, నాకు అదంతా అర్థమైంది, నేను నేర్చుకున్నా, కానీ నాకు భయం వేస్తుంది, మధ్యలో ఆగిపోతే ఎలా, అందరు నవ్వుతారే అని. తాతయ్యకి అర్థమవుతుంది తినకు భయం అవుతుంది, అన్నీ వచ్చు కానీ భయం అవుతుంది. తాతయ్య ఒకటి చెప్తాడు, ఒక స్టోరీ చెప్తాడు. ఏంటది? ఒక జంగల్లో ఒక చిన్న టైగర్ కప్, షేరు అని ఉంటుంది. ఆ టైగర్ కబ్ ఇప్పుడు ఒక కోరస్ ఉంటుంది, గ్రేట్ ఇండియన్ జంగల్ కోరస్ అని ఒకటి ఉంటుంది. అందులో స్టేజ్ పైన అందరూ వాళ్ళ సౌండ్స్ చేయాలి. టైగర్ అయితే ఏంటి, రోర్ చేయాలి, పీకాక్ దాని సౌండ్ చేయాలి, మంకీస్ గుర్గుర్ అంటాయి కదా, అది చేయాలి. సో అలా టైగర్కి నెక్స్ట్ డే ఆ కాంపిటీషన్ ఉంటుంది, అది పెర్ఫామ్ చేయాలి. అయితే దానికి సేమ్ మన కన్నాలాగే భయం వేస్తుంటుంది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, నేను చిన్నదాన్ని కదా, రోర్ రాకుండా మియావ్ అని వస్తే అన్ని కోతులు పిల్లులు అన్నీ నన్ను చూసి నవ్వుతాయి అని ఫీల్ అవుతా ఉంటుంది. చెట్టు కింద కూర్చొని చదువుకుంటూ. అప్పుడు ఆ సైడ్ వెళ్ళే గణపతి కనిపిస్తుంది. గణపతి పెద్ద ఎలిఫెంట్ అన్నమాట. గణపతి అడుగుతుంది, ఎందుకు షేరు అంతగా భయపడుతున్నావు, ఏమైంది, టెన్షన్ పడుతున్నావు అని. ఇట్లా రేపు కోరస్ ఉంది కదా గణపతి, నాకు భయం వేస్తుంది గణపతి అంకుల్ అంటది. అంటే, అరే అలానా, నీకెందుకు భయం వేస్తుంది తెలుసా అంట. నీ వెనక్కి ఒక ఇన్విజిబుల్ బ్యాగ్ ఉంది, దానికి. నా వెనుక ఏం లేదే అంటే, అది ఇన్విజిబుల్ షేరు. నువ్వు ఎప్పుడైతే అయ్యో నాకు గుర్తు రాదేమో అనుకుంటావు, ఒక స్టోన్ పెరుగుతుంది. అయ్యో నేను గుర్తు చేసుకోలేనేమో, ఇంకో స్టోన్. అయ్యో అందరు నవ్వుతారేమో, ఇంకో స్టోన్. అలా స్టోన్స్ పెరిగి పెరిగి బ్యాగ్ బరువు వల్ల నువ్వు ఇలా భయపడుతున్నావు చూడు. ఇప్పుడు నీకు జస్ట్ అంతా డైట్గా భయంగా ఉందా అని. అవునవును అంటే, అది బికాస్ నువ్వు అలా ఫీల్ అవుతుంటే ఆ బ్యాగ్ నిండిపోతుంది. అదే నువ్వు ఆ ఫీలింగ్ అన్ని తీసేసి ఆ బ్యాగ్ పక్కన పెట్టేసావనుకో, అసలు నీకు ఫియరే ఉండదు అంటుంది. అవునా అంటది. ఒకసారి ట్రై చేసి చూడు, అదన్నీ తీసేసి, అవును నాకు వస్తుంది అనుకో, ఒక స్టోన్ బయటికి వెళ్ళిపోతుంది. నేను చెయ్యగలను, వెళ్ళిపోతుంది అనుకొని ఆ బ్యాగ్ని అంతా బయట తీసేసేయంటది. తీసేసి ఒక మంచి బ్రీత్ తీసుకో అంటది. హ్యాపీగా షేరు అదా చేస్తే షేరుకి మొత్తం టెన్షన్ వెళ్ళిపోయి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. వాళ్ళ తాతయ్య అంటాడు, చూసావా షేరు ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నెక్స్ట్ డే వెళ్ళి బాగా ధూమ్ధామ్గా పర్ఫామ్ చేశాడు అంటే. సో నువ్వు కూడా కన్నా నీ ఇన్విజిబుల్ బ్యాక్ ప్యాక్ ఏదైతే ఉందో, ఒక్కొక్క స్టోన్ పెట్టుకుంటూ పోయావో అవన్నీ తీసేసి జస్ట్ గో. ఆ బ్యాగ్ని పక్కకేసేసి ఆ ఫియర్ని అంతా, నాకు వస్తుంది నేను చెయ్యగలను అని వెళ్ళు. అక్కడికి వెళ్ళినా ఫియర్ వచ్చిందనుకో, మళ్ళీ గుర్తు చేసుకో, ఒక బ్రీత్ తీసుకొని ఆ బ్యాగ్ పక్కన పడేసి నువ్వు నీ ఎలొకేషన్ చెప్పే అంటాడు. తను ఫుల్ హ్యాపీగా, అవును నాకు ఇప్పుడు టిప్ దొరికేసింది అని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళి హ్యాపీగా ఎలక్యూషన్ పర్ఫామ్ చేస్తుంది. సో పిల్లలు, ఫియర్ అనేది ఇట్స్ ఎ కామన్ ఎమోషన్, ప్రతి ఒక్కరికి ఏ పని చేసేటప్పుడైనా ఉంటుంది. మనం దాన్ని, ఆ ఇన్విజిబుల్ బ్యాక్ ప్యాక్ని పక్కన పెట్టేస్తే, ఒక డీప్ బ్రీత్ తీసుకొని అంత హ్యాపీగా చేసుకోవాలి వెళ్ళిపోవచ్చు. ఏమంటారు?